హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు జూన్ 8 ప్రపంచ మహాసముద్రాల దినోత్సవం, వరల్డ్ ఓషన్స్ డే. 1992లో బ్రెజిల్లోని రియో డి జనీరోలో భూ సదస్సు జరిగినప్పుడు ప్రపంచ మహాసముద్రాల దినోత్సవం ప్రతిపాదన వచ్చింది. 2008లో ఐక్యరాజ్య సమితి ప్రపంచ మహాసముద్రాల దినోత్సవాన్ని ప్రవేశపెట్టింది. 2009 నుండి ఏటా జూన్ 8న వరల్డ్ ఓషన్స్ డే జరుగుతుంది. మహాసముద్రాల్ని కాపాడే చర్యలు, వాటికి జరుగుతున్న నష్టాలను గురించి ప్రజలలో అవగాహన కలిగించడానికి ఈ దినోత్సవం జరుపుకుంటారు. నీటికి మానవునికి విడదీయరాని బంధం ఉంటుంది. దీనికి కారణం, మన శరీరంలో 60% నీరు ఉంటే ఈ భూగోళంపై 71% నీరు ఉంది. ఒకప్పుడు భూమి తయారయ్యే దశలో ఒకటే మహాసముద్రం ఉండేది. ఆ మహాసముద్రాన్నే పాంజియా అనేవారు. అప్పట్లో భూమి మొత్తం ఒకే చోట ఉండేది. కాలక్రమేణా భూమి విడిపోవడంతో మహాసముద్రాలు ఏర్పడ్డాయి. చెప్పాలంటే ఈ భూమిపై ఒకటే మహాసముద్రం ఉన్నట్లు లెక్క. కానీ మన వీలు కోసం మనం దాన్ని ముక్కలు చేసుకొని వేరు పేర్లతో పిలుచుకుంటున్నాం. ఆ ప్రకారం చూస్తే ప్రస్తుతం పసిఫిక్, హిందూ, ఆర్కిటిక్, అట్లాంటిక్ మహాసముద్రాలు ఉన్నాయి. కానీ కొన్ని దేశాలు కొత్తగా అంటార్క్టికా ఖండం చుట్టూ ఉన్న మహాసముద్రాన్ని అంటార్క్టిక్ మహాసముద్రంగా పిలుస్తున్నారు. భూమి మీద నీరు ఉద్భవించిన తర్వాత నీటిలో జీవం పుట్టింది. నీటిలో పుట్టిన సూక్ష్మజీవులు రూపాంతరం చెందుతూ రకరకాల చేపలుగా మారాయి. అలాంటి వాటిలో కొన్ని భూమి మీద రావడానికి ప్రయత్నించాయి. వాటికి రెక్కల స్థానంలో కాళ్ళు వచ్చాయి. తద్వారా అవి భూమిపై జీవించడం మొదలుపెట్టాయి. చార్లెస్ డార్విన్ ప్రతిపాదించిన జీవ పరిణామ సిద్ధాంతం ప్రకారం ఈ విషయాల గురించి బాగా తెలుసుకోవచ్చు. దీన్ని బట్టి చూస్తే మానవుడు అందరూ అనుకుంటున్నట్లుగా కోతి నుండి కాదు, మొదట చేప నుండి పరిణామం చెందాడని తెలుసుకుంటాం. విశ్వంలో మన భూమి ఒక అద్భుతం. అయితే దానిపై నీరు మరో అద్భుతం. ఈ విశ్వంలో ఇప్పటి వరకు భూమిపై మాత్రమే నీరు ఉన్నట్లు గుర్తించారు శాస్త్రజ్ఞులు. భూమి ఏర్పడినప్పుడు మండే అగ్నిగోళంలా, జీవం నివసించడానికి వీలు కాని ప్రదేశంలా ఉండేది. తర్వాత కాలంలో విశ్వం నుండి భూమి మీదకి తోకచుక్కలు వెంట గడ్డకట్టిన నీరు తోకచుక్కల నుండి విడిపోయి గడ్డల మంచు ఉల్కల రూపంలో భూమిపై పడి నీరు వచ్చిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. నీరు ఉన్న చోటే ప్రాచీన నాగరికతలన్నీ వెలిశాయి. నైలు నది దగ్గర ఈజిప్ట్ నాగరికత, అమెజాన్ నది దగ్గర మయన్ల నాగరికత, సింధు నది దగ్గర హరప్ప, మొహంజదారో నాగరికత ఏర్పడ్డాయి. సముద్రాల్లో దాదాపు 2 లక్షల జాతుల జీవులు బతుకుతున్నాయి. గుర్తించిన లెక్కల ప్రకారమైతే అవి లక్షల జాతులున్నాయి. వాటిపై ఆధారపడి చాలా ప్రపంచ దేశాల ప్రజలు జీవిస్తున్నారు. ఎన్నో పక్షులు, జంతువులకు కూడా సముద్ర జీవులే ఆహారం. చేపల వేట బాగా పెరిగిపోవడం వలన ఒకప్పుడు 2 కేజీల బరువు ఉండే చేపలు ప్రస్తుతం 250 గ్రాములు కూడా ఉండట్లేదు. సముద్ర జీవుల ఉత్పత్తి తగ్గిపోతుంది. మున్ముందు దీనివలన సముద్ర జీవుల తీవ్ర ఆహార కొరత మనిషికి ఏర్పడుతుంది. ప్రస్తుతం ఈ భూమి మీద పెరిగిపోయిన ప్లాస్టిక్ వాడకం వలన కూడా సముద్రాలు నాశనం అయిపోతున్నాయి. ప్లాస్టిక్ వ్యర్థాలన్నీ డ్రైనేజీల ద్వారా నదులలోకి, అక్కడి నుండి సముద్రాల్లోకి వెళ్తున్నాయి. వీటి వలన సముద్రాల్లో జీవించే జీవులకు ఈ ప్లాస్టిక్ వలన ఎంతో నష్టం కలుగుతుంది. అధిక ప్లాస్టిక్ వాడకం ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరూ చేస్తున్న పెద్ద తప్పు. దీని ఫలితం మనం ఆల్రెడీ అనుభవిస్తున్నాం. ప్రతి సంవత్సరం 1,30,00,000 టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు మహాసముద్రాల్లో కలుస్తున్నాయి. ఫలితంగా సంవత్సరానికి 1,00,000 దాకా సముద్ర జీవులు చనిపోతున్నాయి. ఇది ఇలాగే కంటిన్యూ అయితే భూమి మరింత నాశనం అవుతుందే తప్ప ఏమాత్రం మెరుగుదల ఉండదు. సో ఫ్రెండ్స్, ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గిద్దాం, సముద్రాల విలువని గుర్తిద్దాం. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.